మనం చేయగలిగింది ఏమీ లేదు. చేసేవాడు మా నాన్న, చేసుకునేవాళ్ళు వికాస్ అమృతలు, అక్షింతలు వేసి దీవించేవాళ్ళం మనం. ఈ సీక్వెన్స్ ఇప్పటికీ ఇలా కలిసింది. ఈ మాట అనడానికి మీకు సిగ్గు లేదా? నీ ముందు నాకు సిగ్గెందుకే? అయినా మన సుపుత్రుడు తొందరపాటు వల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఎంత గొంతు చించుకుని అరిచినా ఏమీ ప్రయోజనం లేదు. అమృత మన ఇంటి కోడలని కాంప్రమైజ్ అయిపో. ప్రస్తుతానికి మనం నిమిత్త మాత్రం. ఈలోపు ఏదైనా ఐడియా వచ్చిందనుకో, మన కింగ్ పక్కన క్వీన్ ఎవరో అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓ క్వీన్, ఏంటే కిచెన్ లో పని చూసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఇంట్లో సరుకులు అయిపోయినాయి అమ్మా, అందుకే చెప్పడానికి వస్తున్నాను. సరే, నువ్వు వెళ్ళి లోపలికి. అలాగే అమ్మా. ఏంటే మళ్ళీ వచ్చావు? సరుకులు అయిపోయాయి. కిరాణా షాప్ కృష్ణమూర్తి గారికి ఫోన్ చేయండి. హలో హలో, కృష్ణమూర్తి గారా? నేను శంకర్రావుని. శంకర్రావు గారు నమస్తే, చెప్పండి. ప్రతి నెల ఈ డేట్కి సరుకులు తీసుకొస్తారు కదా, ఈరోజు రాలేదు, మర్చిపోయారా? లేదు, గుర్తుంది. మరైతే రెగ్యులర్గా మా సరుకుల లిస్టు మీకు తెలుసు కదా, అవి ఇప్పుడు తీసుకొచ్చేయండి. శంకర్రావు గారు, సరుకులు డోర్ డెలివరీ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ రోజు నుంచి నేను రాలేనండి. రాలేరా? అవునండి, కొంచెం ఇబ్బందిగా ఉంది. పైగా అమ్మాయి పెళ్లి హడావుడిలో ఉన్నాను, వీలు దొరకదు, అర్థం చేసుకోండి. ఏమైందండి? కృష్ణమూర్తి ఇంటికొచ్చి సరుకులు వేయలేను, అమ్మాయి పెళ్లి ఇబ్బందిగా ఉంది అంటున్నాడు. అవునా? ఏమైంది ఈయనకి? హఠాత్తుగా రివర్స్లో మాట్లాడుతున్నాడు. అమ్మాయి పెళ్లి ఒక సాకు అంతే. డబ్బులు బాగా ఎక్కువైనట్టున్నాయి, అందుకే ఎలా మాట్లాడుతున్నాడు. ఎంత బిజీ అయినా మనకి డెలివరీ చేయను అన్నాడు బాను. ఏమై ఉంటుంది? ఏదో అయి ఉంటుంది. ఏమండి, హఠాత్తుగా మీరు అలా మాట్లాడితే అపార్థం చేసుకుంటారేమో. లేదు లక్ష్మి, ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళను. అదే ఆ అవుట్ హౌస్లోనో ఇంట్లోనో కనిపించిందనుకో, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు అలా చేస్తే అనవసరమైన అనుమానాలు వస్తాయేమో, ఒక్కసారి ఆలోచించండి. ఇంతకు ముందులాగే అవుట్ హౌస్లో లేదనుకుని వెళ్ళండి. అయినా అది మన గురించి చెప్పనని చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళకి మన గురించి తెలిసే అవకాశమే లేదు. పోనీ మీ బదులుగా నేను గాని నందిని గాని వెళ్తాం. మీ ఇష్టం, నేను మాత్రం వెళ్ళను. అలాగే.
ఏంటే మెంటల్ ఏం చేస్తున్నావు? హా? గాడిదలు కాస్తున్నాను. నువ్వు దానికే కరెక్ట్. ఎదవ జోకులేయడం కాదు, దమ్ముంటే నాతో చేస్తాడు. చేస్తా, ఎప్పుడో ఆడొదిలేశాను. ఏ ఇప్పుడు ఆడలేవా? మర్చిపోయావా? ఇదో పెద్ద బోరింగ్ గేమే. పైగా బుర్రలు బొద్దలు కొట్టుకోవాలి. నాకున్న టెన్షన్తోనే బుర్ర పని చేయట్లేదు. పైగా చేస్తా. ఐ డోంట్ లైక్ ఏ చెస్. రే యూజ్లెస్ ఫెలో. పోవే. చెస్ బోర్ కాదురా, ఆడితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అయినా గేమ్ ఆడటం తెలిస్తే సరిపోదు, ఎత్తులకి పై ఎత్తులు వేయాలి, కింగ్ కి చెక్ పెట్టాలి. చేత కానప్పుడు చేతనైన వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అది చేత కాదు. మొదటి నుంచి మా ఐడియాలు ఫాలో అయ్యి ఉంటే నీకు ఆ రేణుకతో పెళ్ళయి ఉండేది. నేను 100 కోట్ల వదినకి ఆడబడ్చ అయి ఉండేదాన్ని. అంతా నీ చేతకానితనం. హాయ్ రేఖ. హాయ్. నాకు చెస్ అంటే చాలా ఇష్టం. నేను ఆడనా? నాకు నీతో ఆడటం ఇష్టం లేదు. నా ఇంటెలెక్చువల్ మైండ్ కి మ్యాచ్ అయ్యే వాళ్ళతో నేను ఆడతాను. ఎవరితో పడితే వాళ్ళతో ఆడను. హాయ్ అమృత. హాయ్. చెస్ ఆడదామా? మీకు చెస్ ఆడడం తెలుసా? యు నో ఐ లైక్ చెస్. ఐ లవ్ చెస్. కమాన్ కూర్చో. నాతో ఐ డోంట్ లైక్ అని అమృతతో ఐ లైక్ చెస్ అంటావా? ఉండు నీ పని చెప్తా. అమృత, చిన్న బెట్. నా సోల్జర్తో నీ రాజుకు చెక్ పెడతా. ఇట్స్ మై ఛాలెంజ్. నేను మీకు ఆ ఛాన్స్ ఇవ్వను. హార్స్ క్యామిల్తోనే మీ ఆట త్రోసిరాజు. వాట్? త్రోసి రాజా అంటే? అంటే రాజుకి చెక్ అన్నమాట. ఓ అదా. ఓకే, నేను రెడీ. ఒక బంటు ఒక హార్స్ ని ఆధారంగా తీసుకుని గేమ్ ని స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం. చిలక గోరింకల్లా ఎంత బాగా ఆడుకుంటున్నారో. రండి తాతయ్య, కూర్చోండి. డాడీ చూసారా అన్నయ్యని? ఏం చేశాడ్రా? మారిపోయాడు డాడీ, చాలా మారిపోయాడు. అసలేం జరిగిందే? నాతో చెస్ ఆడమంటే బోర్ గేమ్ అని, బుర్ర బద్దలు కొట్టుకోవాలని ఎదవ స్టేట్మెంట్లు ఇచ్చి నా చెస్ బోర్డ్ ని చిందరవందరం చేసేసాడు డాడీ. ఇప్పుడు ఆవిడ గారు రాగానే ఐ లైక్ చెస్, ఐ లవ్ చెస్ అంటూ దాంతో ఆడుతూ కూర్చున్నాడు. వాడు ఇంతలా మారిపోయాడేం డాడీ? వాడి గురించి మనకు తెలియందే ఉంది. మొదటి నుంచి అంతేగా, నిలకడలేని స్వభావం. వాడేం చేస్తాడో ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలీదు. కడుపు రగిలిపోతుంది. వాడిని ఏదొక రోజు నేనే చంపేస్తాను. మా అమృత, తాతయ్య మీరేం ఐడియాలు ఇవ్వకండి. ఈ గేమ్ మా ఇద్దరికి ఛాలెంజ్. నేను తనకి ఎత్తులు పై ఎత్తులు చెప్పకపోయినా అమృత నిన్ను ఓడించడం ఖాయం. అమృత, నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసా? తెలుసు తాతయ్య. నా సోల్జర్తో వికాస్ కింగ్ కి చెక్. ఆహా, నేను ఒప్పుకోను. ఈ గేమ్కి వాల్యూ లేదు. అరే నీ ఓటమి నువ్వెప్పుడూ ఒప్పుకోవు కదరా. రే, ఓటమిని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే విజయం నీకు దగ్గర అవుతుంది. అయినా ఇక మీదట నీకు ఆ ఇబ్బందే లేదు. నీ అన్ని ఓటములు కలిపి అమృత నీకు దగ్గర అవటమే నీకు పెద్ద విజయం. ఈ విషయం నువ్వెప్పుడూ మర్చిపోవద్దు. మీ ఇద్దరూ కలిసి జీవితాంతం లైఫ్ని ఎంజాయ్ చేయండి. అలాగే తాతయ్య. రేపు పంతులు గారు వస్తారు. ముహూర్తాలు చూసుకోవాలి, లగ్నపత్రిక రాయించాలి.
నేను బయలుదేరుతాను, చాలా పనులు ఉన్నాయి. వికాస్, అమృతను షాపింగ్కి తీసుకెళ్ళు. చూడమ్మా, నీకు ఇష్టమైనవి ఎంత ఖరీదైనా సరే డబ్బు గురించి ఆలోచించకుండా తీసుకో. వికాస్, నువ్వు కూడా తీసుకో. అలాగే తాతయ్య. రామ్మా, కూర్చో. నమస్తే అండి. నమస్తే అమ్మా. శాస్త్రి గారు, నేను మీకు చెప్పింది అర్థమైందా? అయ్యా, నేను ఢిల్లీలో ఉన్నా చేసేది తెలుగు పౌరోహిత్యమే, చూసేది తెలుగు పంచాంగమే. ఏం లేదు శాస్త్రి గారు, నేను ఎల్లుండి హైదరాబాద్కి వెళ్తున్నాను. మా అమ్మాయి పెళ్లి సంబంధ విషయమై మగపెళ్లి వారింటికి వెళ్ళి పెళ్లి చూపులకు రమ్మని ఆహ్వానించాలి. ఆ విషయం ఏ టైంలో మాట్లాడితే బాగుంటుందో దానికి మీరు ముహూర్తం పెడితే చాలు. ఓ బేషుగ్గా. ఇక అమ్మాయి అబ్బాయి వివరాలన్నీ నేను హైదరాబాద్ వెళ్ళొచ్చాక మీకిస్తాను. అప్పుడు ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే. అయ్యా, ఎల్లుండి ఉదయం 11:32 నుండి 12:30 దాకా దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ టైములో అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడండి. మీరు అనుకున్నది ఫలప్రదంగా జరిగి తీరుతుంది. మరి నేను బయలుదేరతాను. అలాగే శాస్త్రి గారు. ఆనంద్ సార్, శాస్త్రి గారిని డ్రాప్ చేసి రమ్మని డ్రైవర్కి చెప్పు. ఓకే సార్. ఉంటానండి. రండి శాస్త్రి గారు. ఏమ్మా రేణు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ మై స్వీట్ డాడ్. డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు. ముహూర్తాలు చూసుకుని ఎల్లుండి నీ దగ్గరికి వస్తున్నారు. యాహూ! వికాస్, ఐ లవ్ యూ. వికాస్, ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటావు? నా గురించి ఆలోచిస్తూ ఉంటావు కదూ? పాపం, ఇన్ని రోజులు నేను ఫోన్ చేయలేదు. గడ్డం పెంచుకుని దేవదాసులా తయారై ఉంటావేమో. వికాస్, ఓన్లీ 48 hours. ఆ తర్వాత నువ్వు షాక్, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత హనీమూన్. గో టు స్విట్జర్లాండ్. ఏమైంది అమృత? ఏం లేదు. వికాస్, రివర్స్ లో వెళ్తున్నావు ఎందుకు? చెప్తాను. అమృత, కార్ దిగు. ఇక్కడెందుకు? కూల్ డ్రింక్ తాగుదాం. నాకొద్దు, మీరెళ్ళి తాగిరండి. అమృత, ఏమైంది నీకు?
ఇద్దరం వెళ్ళి తాగొద్దాం పద. వద్దు, నేను రాను. కార్లోనే కూర్చుంటాను. ప్లీజ్ వికాస్, నన్ను బలవంత పెట్టుకో. అమృత, ఇప్పుడు నువ్వు కారు దిగాల్సిందే. వికాస్, ఏంటిది? అసలు నేను కారు ఆపింది కూల్ డ్రింక్ కోసమే కాదు, నీకు ఓ వ్యక్తిని పరిచయం చేయాలి. ఎవరు? కిరాణా షాప్ కృష్ణమూర్తికి. ఇప్పుడైనా కారు దిగుతావా? ఇప్పుడు పరిచయాలు ఎందుకు వికాస్? రీజన్ చెప్తే గాని కారు దిగవా? సరే, నువ్వు కారులోనే కూర్చో, ఆయన్నే ఇక్కడికి రమ్మంటాను. సరే. హాయ్ అంకల్. హలో ఆంటీ, బాగున్నారా? దిగు అమృత. అమృత, దిగవా? పద. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? మా అవుట్ హౌస్లో ఒక అమ్మాయి ఉంది కదా, మీరు చాలాసార్లు పరిచయం చేసుకోవాలని చూశారు. ఆ అమ్మాయే ఈ అమ్మాయి, పేరు అమృత. ఆహా, అలాగా. మిగతా విషయాలన్నీ మీకు తెలుసు. పెద్దవాళ్ళు పెళ్లి చేసుకొని న్యాయం చేయమని చెప్పారు, అందుకే పెళ్లి చేసుకుంటున్నాను. మంచిది బాబు. అమృత మా ఫ్యామిలీకి బాగా క్లోజ్. కృష్ణమూర్తి గారని నీకు చెప్పాను కదా, అదే అమృత. ఆ రోజు కారులో వెళ్తూ నిన్ను అడిగితే తెలియదని చెప్పావు, ఆయనే ఈయన. ఆవిడ లక్ష్మి ఆంటీ. నమస్తే పెట్టు. నమస్తే. నమస్తే. అంకుల్, ఎలా ఉంది అమ్మాయి? ఈడు జోడు బాగుందా? మీకు నచ్చిందా? అంకుల్, మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి బాబు అది? మీరు అప్పుడప్పుడు రోడ్డు మీద టెలిఫోన్ బూత్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఏంటి బాబు టెన్షన్ పడుతున్నావు అని అడిగేవారు కదా. అవును. ఈ అమ్మాయి గురించే. ఇంకో విచిత్రం చెప్పనా అంకుల్? అమృత నాన్న పేరు కూడా కృష్ణమూర్తే.